మనిషి చరిత్రలో ఎన్నో అద్భుతాలు చూశాం. పిరమిడ్లు, చైనా గోడ, బుర్జ్ ఖలీఫా. కానీ ఇప్పుడు ప్రపంచం చూస్తున్న ఒక కొత్త అద్భుతం మన ఊహలకు కూడా దాటి ఉంది. ఒక నగరం కేవలం 200 మీటర్ల వెడల్పు, కానీ 170 కిలోమీటర్ల పొడవు. కార్లు లేవు, రోడ్లు లేవు, కాలుష్యం లేదు. అయినా లక్షలాది మంది అక్కడ జీవిస్తారు. ఇది సినిమా కాదు, ఇది సౌదీ అరేబియా నిర్మిస్తున్న భవిష్యత్తు నగరం, ద లైన్. మనం ఇప్పటి వరకు చూసిన నగరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. వీధులు, కాలనీలు, ట్రాఫిక్ చుట్టుపక్కల గ్రామాల వైపు విస్తరిస్తూ ఉంటాయి. కానీ ద లైన్ పూర్తిగా భిన్నం. ఇది ఒక గీతలా ఉంటుంది. సముద్రం తీరం నుంచి పర్వతాల మీదుగా ఎడారి వరకు కొనసాగుతుంది. దీని వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే, కానీ దీని పొడవు 170 కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం లాంటి పొడవు, కానీ ఒక సూటి లైన్లోనే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, దీని ఎత్తు ఇది సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ఐఫిల్ టవర్ కంటే చాలా ఎక్కువ. 2 భారీ అద్దాల గోడల మధ్య ఒక నగరాన్ని నిర్మించడం, ఇది ఇంజనీరింగ్ చరిత్రలో ఒక పెద్ద సవాల్. ఈ నగరం ఎక్కడ నిర్మిస్తున్నారంటే సౌదీ అరేబియాలోని తబక్ ప్రాంతంలో, ఎర్ర సముద్రం తీరాన. ఇది నియోమ్ అనే భారీ ప్రాజెక్టులో భాగం. సౌదీ అరేబియా ఇప్పటి వరకు చమురు మీద ఆధారపడింది, కానీ భవిష్యత్తులో టెక్నాలజీ, టూరిజం రంగాల్లో ముందుండాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వ్యక్తి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. అతని కళ ప్రపంచంలోనే అత్యాధునిక నగరం నిర్మించడం. ఇప్పుడు ఈ నగరంలో అత్యంత ఆసక్తికర విషయం, ఇక్కడ కార్లు ఉండవు, రోడ్లు ఉండవు. అవును, మీరు విన్నది నిజమే. మన రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం ఎక్కడ పోతుంది? ట్రాఫిక్లో. కానీ ద లైన్లో ట్రాఫిక్ అనే సమస్యే ఉండదు, ఎందుకంటే అక్కడ వాహనాలు లేవు. అయితే ప్రజలు ఎలా ప్రయాణిస్తారు? నగరం అడుగు భాగంలో హై స్పీడ్ రైళ్లు ఉంటాయి. ఈ రైళ్లు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 170 కిలోమీటర్ల నగరాన్ని కేవలం 20 నిమిషాల్లో దాటవచ్చు. ఇది మాత్రమే కాదు, మీ ఇంటి నుంచి కేవలం 5 నిమిషాల నడక దూరంలోనే ఆఫీసులు, స్కూళ్ళు, హాస్పిటల్స్, మాల్స్ అన్నీ ఉంటాయి. అంటే ప్రయాణం కోసం సమయం వృధా కాదు, జీవితం సులభంగా మారుతుంది. ఇప్పుడు ఈ నగరాన్ని ప్రత్యేకంగా చేసే మరో విషయం, దీని బయట అద్దాల గోడలు. మొత్తం నగరం రిఫ్లెక్టివ్ గ్లాసులతో కప్పబడి ఉంటుంది. దీని వెనుక ఒక సైన్స్ ఉంది. సౌదీ ఎడారిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ అద్దాలు సూర్యరశ్మిని తిరిగి పరావర్తనం చేస్తాయి. దీంతో నగరం లోపల వేడి తగ్గుతుంది. ఇంకా ఒక ప్రయోజనం, ఈ నగరం బయట నుంచి కనిపించదు. అది ఎడారి, ఆకాశంలో కలిసిపోతుంది. ఇది కేవలం డిజైన్ కాదు, ప్రకృతిలో కలిసిపోయే ఒక ఆలోచన. ఇక ఈ నగరం పూర్తిగా AI ఆధారితంగా పనిచేస్తుంది. దీనిని కాగ్నిటివ్ సిటీ అంటారు. అంటే నగరం తనంతట తానే ఆలోచిస్తుంది, మీ అవసరాలను ముందుగానే గుర్తిస్తుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో పాలైపోతే AI దానిని ఆటోమేటిక్గా ఆర్డర్ చేస్తుంది. ట్రాఫిక్, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ అన్నీ సెన్సార్ల ద్వారానే నియంత్రించబడతాయి. మనుషుల జోక్యం లేకుండా నగరం స్మార్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు సస్టైనబిలిటీ గురించి మాట్లాడితే, ఈ నగరం పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. 100% రినోవేబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ ద్వారా విద్యుత్, నీరు సముద్రం నుంచి తీసుకొని శుద్ధి చేస్తారు. వర్షం నీటిని కూడా నిల్వ చేస్తారు. ఆహారం కోసం వర్టికల్ ఫార్మింగ్ ఉపయోగిస్తారు. నగరం లోపలే పంటలు పండిస్తారు. రసాయనాలు లేని ఆహారం అందుతుంది. ఇది ఒక సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ. ఇప్పుడు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు $500 బిలియన్, మన కరెన్సీలో దాదాపు 42 లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో అరుదు. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టుకి సవాళ్లు కూడా ఉన్నాయి. 170 కిలోమీటర్ల అద్దాల గోడల వల్ల పక్షులు ఢీకొనే ప్రమాదం ఉంది. వన్యప్రాణులు రాకపోకలకు అడ్డం కావచ్చు. ఈ విషయాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సౌదీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ద లైన్ కేవలం ఒక నగరం కాదు, ఇది భవిష్యత్తు జీవన విధానం. భూమి తక్కువగా ఉన్నా ఎక్కువ మంది ప్రజలు సౌకర్యవంతంగా ఎలా జీవించవచ్చో చూపించే ఒక ప్రయోగం. 2030 నాటికి మొదటి దశ పూర్తి కావచ్చు. ఇది విజయవంతమైతే ప్రపంచం మొత్తం నగరాల నిర్మాణం విధానం మారిపోవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం చూస్తున్నది సైన్స్ ఫిక్షన్ సినిమా లేక మన భవిష్యత్తు వాస్తవమా? సమాధానం మరికొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది.